कुछ ये ऐसे था कि पहले उन्होंने पैर దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, సాంకేతిక నిపుణులు మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు తెలియలేదు. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందాయా? అదేవిధంగా మంటలు ఆర్పడం అనేది ఎంతవరకు వచ్చింది? లక్ష్మి, బిఎస్ఎఫ్ అధికారికంగా ఇంకా ప్రకటన కూడా చేయలేదు. కొద్దిసేపట్లో ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక ప్రకటన అధికారికంగా విడుదల చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఉదయం 9:40 బిఎస్ఎఫ్ ఎయిర్ బేస్ నుంచి జార్ఖండ్ బయలుదేరిన ఈ ఫ్లైట్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే, అంటే 10 నిమిషాల లోపే ద్వారకా, అంటే ఇది ఢిల్లీకి సంబంధించి అవుట్స్కట్స్ లో ఉంటుంది, దాడితే నెక్స్ట్ హర్యానా రాష్ట్రం యొక్క సరిహద్దులన్నింటినీ కూడా ప్రారంభమవుతాయి. ఇక్కడికి రాగానే ఒక వాల్ ను ఢీకొట్టిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అది ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఎందుకు వాల్ ను ఢీకొట్టాల్సి వచ్చింది అనే దాని గురించి కూడా ఇంకా వివరాలంటే కూడా తెలియాల్సిందే. మొత్తం 10 నుంచి 15 మంది సాంకేతిక నిపుణులు కానీ ఇతర సిబ్బంది కానీ ఆ విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం 4 చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు గాయపడ్డారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే ఈ వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ ఏ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు సురేష్? అయితే ద్వారకాలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుంచి బిఎస్ఎస్ సంబంధించిన హాస్పిటల్ కు వాళ్ళను తరలించే అవకాశం కూడా ఉంటుంది. అయితే పైలట్ యొక్క తప్పిదమా లేదా సాంకేతిక లోపమా, ఫ్లైట్ కూలిపోవడానికి కారణం అనే కోణంలో బిఎస్ఎఫ్ సంబంధించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి దాదాపు ఒక కొలికొచ్చాయి. అయితే విమాన శకలాలతో పాటుగా విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ కూడా అధికారులు సేకరించినట్టు కూడా తెలుస్తోంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సురేష్. जानदार वीडियोग्राफी बना रहे